పరిశుద్ధ నామమునకు మహిమ కలుగును గాక. క్రీస్తునందు ప్రియ దేవుని బిడ్డలారా, ప్రభు అయిన యేసుక్రీస్తు పరిశుద్ధ నామములో మీ అందరికీ ఈ ఉదయకాల శుభములు తెలియచేయచ్చు ఉన్నాను. ఈ దినమంతయు మీకు మీ కుటుంబానికి దీవెనకరముగాను ఆశీర్వాదకరముగాను దేవుడు అనుగ్రహించాలని మీ కొరకై ప్రార్థిస్తూ ఉన్నాను. నేటి దినము కొరకు ఏర్పాటు చేయబడిన దేవుని వాక్యము కీర్తనల గ్రంథం 113వ సంకీర్తన 2-3 వచనాలు. ఇది మొదలుకొని ఎల్లకాలము యెహోవా నామము సన్నుతింపబడునుగాక. సూర్యోదయము మొదలుకొని సూర్యాస్తమయము వరకు యెహోవా నామము స్తుతి నొందదగినది. ప్రియులారా, నేటి దినము కొరకు ఏర్పాటు చేయబడిన ధ్యానాంశము దేవుణ్ణి స్తుతించు బాధ్యత. ప్రియులారా, మనకు కొన్ని బాధ్యతలు ఉన్నాయి అని ఈ వచనాలు మనకు తెలియచేస్తూ ఉన్నాయి. మనకున్న బాధ్యత మొదటిది, మనం దేవుణ్ణి స్తుతించాలి. ప్రియులారా, ప్రభువును స్తుతించడం మరిచిపోవడం శోచనీయం. నాస్తికులు, లోక జ్ఞానులను అనేక మంది ప్రభువును స్తుతించుటలో వారు ఇష్టపడరు. దేవునికి కృతజ్ఞతలు చెల్లించాల్సిన తరుణంలో వారు మౌనం వహిస్తారు. ప్రియులారా, అందమైన సూర్యోదయం, సూర్యాస్తమయములను, వసంత ఋతువును లేక సొగసైన గ్రీష్మ ఋతువును చూచి పరవశిస్తూ దేవునికి కృతజ్ఞతలు చెల్లించకుండా ఉండటం ఎలా సాధ్యం? మన స్తుతులకు దేవుడు పాత్రుడు, ఎందుకంటే మన కొరకు ఆయన ఎంతో చేశాడు. ప్రియులారా, దినమల్లా తాను దేవునికి స్తుతులు చెల్లిస్తున్నాను అని కీర్తనాకారుడు చెబుతున్నాడు. సూర్యోదయము మొదలుకొని సూర్యాస్తమయము వరకు యెహోవా నామము స్తుతి నొందదగినది. ఉదయమున నిద్ర లేచిన వెంటనే ఆయనకు స్తుతులు చెల్లించాలి. రోజంతా ప్రయాసతో అలసి పడకకు చేరినప్పుడు ఆయనను స్తుతించాలి. పగలు మీకు జరిగిన వాటిని బట్టి, మీకు ఎదురైన కష్టములను బట్టి ఆయనకు స్తుతులు చెల్లించాలి. ప్రతి పరిస్థితుల్లో ఆయన మీకు తోడుగా ఉన్నందుకై మీరు ఆయనకు కృతజ్ఞతాస్తుతులు చెల్లించాలి. ప్రియులారా, సూర్యుడు తూర్పున ఉదయించి పడమట అస్తమిస్తున్నాడు కనుక ప్రపంచవ్యాప్తంగా మనమంతా దేవునికి కృతజ్ఞతాస్తుతులు చెల్లించాలి అని కీర్తనకారుడు తెలియజేస్తున్నాడు. దేవుని బిడ్డలారా, దేవుని గురించి తెలియని వారిని గూర్చి, యేసును గూర్చి, ఆయన సువార్తను గూర్చి తెలియని అనేకుల విషయమై మనం ఏం చేస్తున్నాం? మనమున్న చోట నుండి ఆయన గూర్చి సాక్ష్యం ఇవ్వడం మొదలు పెడదాం. ప్రార్థనాపూర్వకంగా ఆయన కొరకు గుప్పెళ్ళు విప్పుదాం. అనేక మంది సేవకులకు మన సహకారాన్ని అందిద్దాం. బహుశా సుదూర ప్రాంతాలలో సువార్త సందేశాన్ని పంచడానికి వెళ్ళేటువంటి వారు, ఒకవేళ దేవుడు మీరు కూడా బయలు వెళ్ళాలని కోరుతున్నాడేమో. దేవుని పరిచర్య కొరకై మనలను మనం సిద్ధపరచుకుందాం. అనేక రీతులుగా దేవుని సువార్త సేవను చేసేవారంగా మనం ఉందాం. దేవుని స్తుతించే వారంగా ఉందాం. దైవాశీర్వాదములు పొందుకుందాం. దేవుడు మిమ్మల్ని, మీ కుటుంబాన్ని బహుగా దీవించునుగాక. ఆమేన్. ప్రార్థన. పరిశుద్ధుడైన తండ్రి, ప్రేమ కలిగిన ప్రభువా, మీకు వందనాలు నాయన. రాత్రంతయు కాపాడి సంరక్షించి సుఖనిద్రను మాకు దయచేసి మా జీవితంలో మరి ఒక నూతన దినాన్ని మేము చూడగలిగే భాగ్యం ప్రభువా మీరు మాకు అనుగ్రహించినందులకే స్తోత్రాలు. తండ్రి, దినమంతా కూడా మీ సన్నిధి మాతో ఉంచండి. మీ ప్రసన్నత మాకు దయచేయండి. నేటి మా పనులలోనూ, ప్రయాణములలోనూ, పరిచర్యలోనూ తోడుగా ఉండండి. బలహీనులైన బిడ్డలను బలపరిచి ఆరోగ్యవంతులుగా చేయండి. సమస్యలతో ఉన్న వారికి సమాధానం ఇవ్వండి. తండ్రి, రక్షణ లేని వారికి రక్షణ భాగ్యాన్ని ఇవ్వండి. ఉద్యోగస్తులు, వ్యాపారస్తులు, కష్టపడి పని చేసుకుంటున్న బిడ్డలకు మీరు తోడుగా ఉండండి. నాయన, అనేక మంది పరిచర్య చేయుచున్న ప్రతి సేవకుని కూడా మీరు దీవించండి. వారి సంఘములను, వారి పరిచర్యను ఆశీర్వదించండి. ప్రేమాస్వరూపి,
నేటి దినాన పుట్టినరోజు మరియు పెండ్లి రోజు జరుపుకొనుచున్న బిడ్డలను దీవించి నూతన ఆశీర్వాదములు వారికి దయచేయమని, ఎంతోమంది నాయన నీ నామమును ఎరుగక నశించిపోతుండగా వారి హృదయ నేత్రములను తెరిచి సత్యాన్ని గ్రహించి తండ్రి వారు మిమ్మల్ని స్తుతించే భాగ్యం వారికి అనుగ్రహించండి. మీరే తోడై ఉండమని దూరదేశాలలో దూర ప్రాంతాలలో ఉంటున్న బిడ్డలందరినీ దీవించండి. చదువుకున్న బిడ్డలకు మీరు తోడుగా ఉండి వారికి కావలసిన ఆశీర్వాదములను గ్రహించండి. తండ్రి సంతానలేమితో ఉన్న వారిని దర్శించండి. వారి గర్భములను తెరిచి చక్కటి సంతానాన్ని బిడ్డలకు ఇవ్వండి. మీరే తోడై ఉండమని యేసు నామములో ప్రార్థించి వేడుకొనుచున్నాము తండ్రి. ఆమేన్. తండ్రి, కుమార, పరిశుద్ధాత్మ త్రియేక దేవుని దీవెన సదా మీకును మీ కుటుంబానికి తోడై ఉండును గాక. ఆమేన్.